చంద్రబాబు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు సరికదా, కనీసం రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటు కూడా తేలేదని, అసలు మెడికల్ కాలేజీలతో చంద్రబాబుకి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిగో పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి. మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాం. ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక 50 సీట్లు తీసుకొచ్చాడట. అంటే పాడేరు మెడికల్ కాలేజ్కి ఇచ్చినటువంటి 50 మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అట. చూసారా ఎంత అద్భుతం ఇది. అనేమో జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన వచ్చిన 1 మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజ్ తెచ్చేసాడు ఆయన. చూసారా ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కదా. ఎవరికైనా సాధ్యమా దేశంలో? ఒక నెల రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టి, బిల్డింగులు కట్టి, హాస్టల్స్ కట్టి, గ్యాలరీస్ కట్టి, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి, ఎన్ఎంసి విజిట్లు చేయించేసి, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి, ఇన్ని పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేసి పాడేరు మెడికల్ కాలేజ్కి ఆయన ఈ 50 సీట్లు తెప్పించినాడు. ఇలా ఉంటుంది ఆయన చెప్పినటువంటి గొప్పలు. 95 నుంచి 2004 వరకు ఎన్ని సీట్లు తెచ్చాము, మరి 14 నుంచి 19కి ఎన్ని సీట్లు తెచ్చాము? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్ myself upgraded from a district hospital to medical college అని ఆ పర్టికులర్ కాలేజ్ మీరు చూపించండి. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్, ఐ ట్రైడ్ ఫర్ మై బెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి. ఎందుకు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? నిజానికి చాలా ఆవేదన అనిపిస్తుంది చంద్రబాబు గారి మాటలన్నీ వింటే. ఒక్కొక్క మెడికల్ కాలేజు ఎప్పుడెప్పుడు మొదలైందో మనం చూసుకుంటే, వైజాగ్లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి ఎప్పుడో 1923లో మొదలైంది, బ్రిటిష్ వాళ్ళ హయాంలో. వేసుకోండి, మీ ఖాతాలో వేసుకోండి. ఎవడొద్దన్నాడు మీకు? మీ ఖాతాలో జమ వేసుకోండి. 1923లో గుంటూరు మెడికల్ కాలేజ్ 1946లో మొదలైంది. అది 1946. రంగరా మెడికల్ కాలేజ్ 1958లో మొదలైంది. అది 1958లో. తిరుపతిలో ఉన్న ఎస్వి మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ 1960 1960లో మొదలైంది. అది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1980 1980లో మొదలైంది. అది చూసారా చంద్రబాబు గారు చెప్పే గొప్పలకి కాలేజీలు తయారయ్యే టైంకి. మన శ్రీకాకుళం రిమ్స్ అండి, ఇది ఎప్పుడండి స్టార్ట్ అయింది? ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిమ్స్ పేరిట 4 రిమ్స్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పెడితే, వన్ ఆఫ్ దమ్ ఈజ్ బీయింగ్ శ్రీకాకుళం, ది అదర్ వన్ ఎట్ ఒంగోల్, ది థర్డ్ వన్ ఎట్ కడప, అండ్ ది 4th వన్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఈ 4 అదనంగా మెడికల్ కాలేజీలు దానికి యాడ్ అయ్యాయి. నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఎప్పుడండి దానికి ఎల్ఓపి వచ్చింది? 2014 సెప్టెంబర్ 15. అంటే 2014 సేమ్ పాడేరు మెడికల్ కాలేజ్కి ఎల్ఓపి వచ్చినట్టే. 2014 సెప్టెంబర్ 15వ తేదీన ఎల్ఓపి వచ్చింది. అంటే దాని ముందున్నటువంటి గవర్నమెంట్, దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రపోజ్ చేసి, మరి ఆయన కీర్తిశేషులైన తర్వాత
అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దాని మీద చేస్తే 2014 సెప్టెంబర్ 15వ తేదీన ఎల్ఓపి వచ్చింది. ఈయనేమో జూన్ 8న ముఖ్యమంత్రి అయ్యాడు. మీ ఖాతాలో వేసుకుంటారు. అది పద్మావతి మెడికల్ కాలేజ్ సేమ్, అది కూడా 2014 ఆగస్ట్ 8న వచ్చింది. దానికి ఎల్ఓపి. మీరు ముఖ్యమంత్రిగా జూన్ 8న మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఏముంది ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి? మీ హయాంలో మీరు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏమున్నాయో మీరు చెప్పండి. మీరు ఒక్కటంటే ఒకటి, ఐఎమ్ ఆస్కింగ్ వన్స్ అగైన్, ఫలానా మెడికల్ కాలేజీని మేము తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ కానీ చంద్రబాబు గారి పరిపాలన కానీ ఎలాంటి సంబంధం లేదు. రిపీటెడ్గా ఆయన కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ పేటీఎం డాగ్స్ కానీ చంద్రబాబు వల్లే 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, చంద్రబాబు వల్లే మెడికల్ సీట్లు వచ్చాయి, చంద్రబాబు వల్లే ఈ బ్రహ్మాండం బద్దలైపోయింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ ఆస్కింగ్, నేను టైం లైన్ ప్రకారం అడుగుతున్నాను. ఒక్కరంటే ఒక్కరు. ఆ హోంమంత్రి మాట్లాడింది మొన్న చెప్పాం కదా మీకు. ఏమి ఏ టైం లైన్ ప్రకారం ఎవరు ఎందుకు మాట్లాడరు? ఒక్కరంటే ఒక్కరు మాట్లాడుతున్నారా? పిచ్చివాగుడంతా వాగుతున్నారు. చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు 10 మెడికల్ కాలేజీలట గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టేకప్ చేయాలట. గవర్నమెంట్ ఆధ్వర్యం